So, hello guys, welcome back to Kaushal Manda's Looks TV. And today, one chance please లో ఈ అమ్మాయి గురించి చెప్తే మీకు డెఫినెట్గా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఒక ఎడ్యుకేషనల్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఒక ఫ్రీడమ్ ఫైటర్ మనవరాలిగా వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కలిసి నాసాకి ప్రిపేర్ చేసి మా అమ్మాయి నాసాకి పంపిస్తామని ప్రిపరేషన్లో ఉంటే ఈ అమ్మాయి మాత్రం నాసాని పక్కన పెట్టి నేను MODEL మోడల్నే అవుతానని చెప్పి మోడలింగ్ ఫీల్డ్కి ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా సీక్రెట్గా కాలేజ్ నుంచి స్కిప్ చేస్తూ మోడలింగ్కి వెళ్ళి అక్కడ సక్సెస్ అయిన తర్వాత అప్పుడు ఇంట్లో రివీల్ చేసింది. ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవాలందా? ఒక తెలుగింటి ఆరనాల అందమైన అమ్మాయి మోనికా తంగంపల్లి. Miss Hyderabad 2014 and Miss Tourism, Miss World Tourism 2016తో పాటు ఎన్నో మోర్ దెన్ 100 ర్యాంప్ షోస్, లాక్మీ ఫ్యాషన్ వీక్ అండ్ she worked for most of the biggest designers in India. అందరి డిజైనర్స్కి she worked for them and Blenders Pride shows and she worked with mostly మన ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద కొరియోగ్రాఫర్స్ అందరితోని వర్క్ చేయడం జరిగింది. అండ్ అలాగే మిస్ వరల్డ్ టూరిజం టైటిల్ దక్కించుకున్న తర్వాత ఆ అమ్మాయికి ఎన్నో అంటే తెలుగు సినిమాల్లో ఒక తెలుగింటి అమ్మాయిని యూజువల్గా క్యాస్ట్ చేసుకుందామని వాళ్ళ ఫిలిమ్స్కి చాలామంది డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ వెతుకుతూ ఉంటారు. ఈ తెలుగింటి అమ్మాయిలందరూ ఎక్కడెక్కడో దాక్కుంటారు, వాళ్ళని తీసుకురావాలి అండ్ ఇండస్ట్రీకి పరిచయం చేయాలనుకుంటారు. కానీ అమ్మాయిలందరూ ఎక్కడో దాక్కుని నేను అందంగా ఉంటాను కానీ ఇంట్లో నుంచి బయటికి రాను అని దాక్కుని ఉంటారు అనమాట. కానీ ఈ అందమైన తెలుగు అమ్మాయి మాత్రం నేను నాకు ఇచ్చిన దేవుడు ఇచ్చిన ఈ అందాన్ని డెఫినెట్గా టాలెంట్ యాడ్ చేసి మీ ముందు ప్రజెంట్ చేయాలనుకుంటున్నానని చెప్పి ఇంట్లో చెప్పకుండా స్కిప్ చేసి మిస్ హైదరాబాద్కి గెలిచి అప్పుడు ఇంట్లో వెళ్ళి నవ్ ఐఎమ్ మిస్ హైదరాబాద్, ఇప్పుడు నేను నాసాకి వెళ్ళాలా లేకపోతే మోడలింగ్కి వెళ్ళాలా మీరే డిసైడ్ చేసుకోండి అంటే ఇంట్లో వాళ్ళకి ఇంకా ఆప్షన్ లేక సరే నీ ఇష్టం, చదువు మాత్రం చదువుతో పాటు ఇవన్నీ కూడా నీ ప్యాషన్కి సంబంధించి చేసుకో, వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసరికి షీ ఈజ్ రూయింగ్ ఇన్ హైదరాబాద్ అండ్ ఇండియాలో as one of the very good ramp model and she is doing a lot of web series in Telugu and రేపు ఫ్యూచర్లో మీరు చూడబోయే ఒక అందమైన తెలుగింటి స్టార్ కూడా. షీ ఈజ్ నన్ అదర్ దాన్ మోనికా తంగంపల్లి. Kaushal, that was a fab intro. It was giving me all goosebumps. I don't know whoever comes here. ఇంట్రోకి అందరికీ గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి. అంటే మీరు అంత చక్కగా చెప్పేసరికి ఓ అవునా నేను ఇంత సాధించాను అన్నట్టు అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ మనం సాధించడం మనకి తెలియకపోయినా మనం ఏం సాధించామో బట్ పక్కన వాళ్ళు చెప్తే మనకి ఆ తృప్తి వేరేగా ఉంటుంది యాక్చువల్లీ. ఎందుకంటే మన గురించి మనం ఎప్పుడు పొగిడే కన్నా పక్కన వాళ్ళు పొగిడితే విల్ ఫీల్ సో హై అనమాట యాక్చువల్గా. సో గుడ్ టు సీ యూ మోనికా. నాకు ఒక 5 years బ్యాక్ కలిసావు, మళ్ళీ నా బిగ్ బాస్ సీజన్ అంతా ఫాలో అయిన తర్వాత అప్పుడప్పుడు మెసేజ్లు పెడుతూ అప్పుడప్పుడు ఫోన్స్ చేస్తూ అండ్ ఫైనలీ వి గాట్ అ టైమ్ టు మీట్ నౌ విత్ దిస్ వన్ ఛాన్స్ ప్లీజ్. అండ్ ఈ షో బేసిక్గా తెలుగింటి అందమైన అమ్మాయిలు హూ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ గ్లామర్ వరల్డ్ and who wants to get into Tollywood world and వాళ్ళని పరిచయం చేయడమే ఈ షో ఒక ముఖ్య ఉద్దేశం. అండ్ నువ్వు 6 అనాల తెలుగు అమ్మాయివి అండ్ డెఫినెట్గా నీ గురించి నాకు ఒక్కడికి తెలిస్తే సరిపోదు, అందరికీ తెలియాలి యాక్చువల్గా. ఎందుకంటే తెలుగు స్వచ్ఛమైన తెలుగు మాట్లాడే అమ్మాయి గురించి వెయిట్ చేస్తున్న తెలుగు ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్కి డెఫినెట్లీ యు ఆర్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చు. థ్యాంక్ యూ సో మచ్ కౌశల్. సో అసలు నీకు ఈ ఫీల్డ్కి నువ్వు ఇందాక నాకు నీ గురించి చెప్పినప్పుడు అప్పుడు నీ గురించి నాకు తెలీదు. ఇంట్లో మీరందరూ మీ పేరెంట్స్ అందరూ నాసాకి వెళ్ళాలని ప్రిపేర్ చేస్తే నువ్వు నాసాను పక్కన పెట్టి మోడల్గా MODEL అవుతానని చెప్పి సో
కాలేజ్ స్కిప్ చేసి మోడలింగ్లో ఛాన్సెస్ కోసం వెళ్ళడం జరిగింది. సో హౌ యూ స్టార్టెడ్ యాక్చువల్లీ? హౌ ఐ స్టార్టెడ్ అంటే స్టోరీ కొంచెం లాంగ్ స్టోరీయే, మనకు టైం ఉందా? 100% టేక్ యూ ఓన్ టైం. ఓకే, సో ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ స్కూల్. చిన్నప్పుడు నేను బుక్ వామ్ అనమాట. ఎంత చదువు అంటే నాకు ఎగ్జామ్స్ అంటే చాలా ఇష్టం, చదువుకోవడం చాలా ఇష్టం. సో క్లాస్లో ఎప్పుడు ఫస్ట్ రావాలి, క్లాస్లో ఫస్టే కాదు స్కూల్లో ఫస్ట్ రావాలి. ఇంకా మా మమ్మీ కూడా చాలా చాలా స్ట్రిక్ట్ అనమాట. అంటే చదువు తప్ప అసలు లోకమే లేదు. ఎంత స్ట్రిక్ట్ అంటే అసలు టీవీ కూడా పర్మిషన్ లేదు. టీవీ కూడా చూసేదాన్ని అంటే జస్ట్ ఏ కార్టూన్ నెట్వర్క్ లేకపోతే మమ్మీ అప్పుడప్పుడు ఏదో సీరియల్స్ చూస్తే ఏదో అలా, చాలా స్ట్రిక్ట్. సో ఏమైందంటే నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు మా టీచర్ వచ్చి, ఏంటి నువ్వు ఎప్పుడు చూసినా చదువే కాదు, లైఫ్లో ఇంకా చాలా ఉన్నాయి, డాన్స్ చేయాలి నువ్వు, అవన్నీ నాకు నీలో ఏదో టాలెంట్ కనిపిస్తుంది, నువ్వు ఇంత బాగా చదువుకుంటున్నావు, కొంచెం వేరేది ఏమైనా ట్రై చేయి. సో అప్పుడు 8th క్లాస్లో ఉన్నప్పుడు రామోజీ ఫిలిం సిటీలో there was a చిన్న ఫ్యాషన్ షో. 8th క్లాస్లో ఉన్నప్పుడు యా, నాకు ఇంట్రెస్ట్ లేదు, అయ్యో ఇది ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ పైన టైం వేస్ట్ చేసి నా మార్క్స్ ఎక్కడ తగ్గిపోతాయి అని భయం వేసింది. అక్కడికి వెళ్ళాను అండ్ ఐ వాజ్ ప్లేస్ 3rd అనమాట. సో అప్పుడు నాకు చాలా డిఫరెంట్గా ఫీలింగ్ అనిపించింది. అంటే సరే క్లాస్లో ఫస్ట్ వచ్చినప్పుడు చప్పట్లు కొట్టడం వేరు, ఇలా స్టేజ్ పైన ర్యాంప్ వాక్ చేసినప్పుడు అలా ప్రైజ్ విన్ అయినప్పుడు ఆ ఫీలింగ్ వేరు అనిపించింది. అప్పుడు ఓకే, నా పైన కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. కానీ దానికంటే ముందు 6th క్లాస్ సమ్మర్ హాలిడేస్లో అనుకుంటా, లేకపోతే 6th క్లాస్ సమ్మర్ హాలిడేస్లో పోకిరి సినిమా రిలీజ్ అయింది. సో ఇంట్లో అసలు సినిమా అంటే ఏంటో తెలియదు, థియేటర్ ఎలా ఉంటుందో అని కూడా నాకు తెలియదు. అంటే పర్మిషన్ లేదు బేసిక్లీ ఇంట్లో. సో మా అపార్ట్మెంట్ ఫ్రెండ్స్ వచ్చేసి, పద సినిమాకి వెళ్దాము, నువ్వేంటి అసలు ఎప్పుడు లైఫ్ లో కొంచెం ఎంజాయ్మెంట్ ఉండాలి. సో మమ్మీ ఒప్పుకోలేదు, అసలు చదువు ఇంకా నీకు మార్క్స్ తగ్గిపోతాయి, లేదండి వచ్చి చదివేసుకుంటే. నాకు ఆ రోజు జస్ట్ సినిమా పర్మిషన్ దొరికింది, వెళ్ళాను. నిజంగా అసలు ఆ థియేటర్లో కూర్చొని ఆ సినిమా చూసేసరికి అసలు మహేష్ బాబుని స్క్రీన్లో చూసి ఐ వాంట్ టు సీ మై సెల్ఫ్ దేర్. అంటే యా, ఐ థింక్ ఎప్పటికన్నా నేను ఆ పక్కన ఇలియానా ప్లేస్ లో యాక్ట్ చేయాలని డిసైడ్ అయిపోయా. ఇలియానా ప్లేస్ లో అంటే ఏమో, ఐ రియల్లీ లైక్ మహేష్ బాబు. ఇలియానా కాదు కానీ ఐ డోంట్ నో, ఐ వాంటెడ్ టు బి మహేష్ బాబు. అంటే నువ్వు ఆ సినిమా చూసినంత సేపు ఇలియానా ప్లేస్ లో నువ్వు ఊహించుకున్నట్టుంటావు. I mean, dialogues, feelings, I think you're involved completely. Yeah, I really loved the movie also. Okay. So, I don't know, అంటే ఆ థియేటర్ కానీ మహేష్ బాబు ఒక డైలాగ్ చెప్పేసరికి జనాలందరూ విజిల్స్ కొట్టడం అవన్నీ చూసి చాలా టెంప్ట్ అయిపోయి, అది మైండ్ లో ఉండింది, ఎవరికి చెప్పలేదు. సీక్రెట్ ఓన్లీ మా 2 బెస్ట్ ఫ్రెండ్స్, అపార్ట్మెంట్ ఫ్రెండ్స్, వాళ్ళిద్దరికే తెలుసు. మహేష్ అన్నవా? Okay. So I was very happy. Then 8th class lo this entire incident of the fashion show happened. తర్వాత నాకు నా పైన కాన్ఫిడెన్స్ వచ్చింది, కానీ ఇంట్లో ఎవరికి చెప్పలేదు. అంటే చిన్నప్పుడే డిసైడ్ అయిపోయాను చేస్తే ఇండస్ట్రీనే అని. కానీ నీలాంటి చాలా మంది అమ్మాయిలకి మహేష్ బాబు గారు ఇన్స్పిరేషన్. ఎప్పటికైనా మహేష్ బాబు గారు పక్కన యాక్ట్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ నాసాలు గీసాలన్నీ పక్కన పెట్టి యాక్టింగ్ ఫీల్డ్కి మోడలింగ్ ఫీల్డ్కి వస్తున్నారు. మహేష్ బాబు గారు కొంచెం చూడండి ఇలాంటి అమ్మాయిల గురించి కూడా అప్పుడప్పుడు. మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకుని మీ పక్కన యాక్ట్ చేయాలని వచ్చేస్తున్నారు, కాకపోతే ఎవరు పట్టించుకోవట్లేదు. ఒక్కసారి అప్పుడప్పుడు ఒక లుక్ వేస్తే బెటర్. తర్వాత మమ్మీకి వెళ్ళి చెప్పేంత ధైర్యం లేదు. ఎందుకంటే మా మమ్మీ ఎలా అంటే 99 out of 100 వస్తే 99 మార్క్స్ వచ్చాయని అసలు చూసేవాళ్ళు కాదు. నీకు ఆ 1 మార్క్ ఎందుకు పోయింది, నిన్నే కదా నేర్పించాను, అసలు ఆ 1 మార్క్ ఎలా పోగొట్టుకున్నావని తిట్టేవాళ్ళు అనమాట. అంటే నాకు నో, ఇట్స్ గుడ్ ఇన్ అ వే. ఐ థింక్ ఇట్ టాట్ మీ హౌ టు బి పర్ఫెక్ట్. మార్క్స్ కోసం కష్టపడిన దాని గురించి వదిలేసారు, బాధపడుతున్నారు. నాకు కూడా అది పిచ్చి ఉండేది, ఏం చేసినా సరిగ్గా చేయాలి, ఫుల్ మార్క్స్ కొట్టాలి అని. సో యా, తర్వాత ఐ థింక్ ఆఫ్టర్ మై 10th or something సీక్రెట్కి వెళ్ళి మమ్మీకి వెళ్ళి చెప్పాను అనమాట, ఐ రియలీ వాంట్ టు గెట్ ఇన్ టు ద ఇండస్ట్రీ, ఐ వాంట్ టు గెట్ ఇన్ టు మోడలింగ్. అయితే మమ్మీ ఎక్స్ప్రెషన్ ఇంకా గుర్తుంది. షీ వాస్
అంటే షీ డిడ్ంట్ ఈవెన్ స్పీక్ ఎనీథింగ్. Okay. ఏంటి నిన్నటి వరకు ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అన్నావు, అట్లీస్ట్ నాసా కాకపోయినా ఇస్రో అయినా అనుకున్నాము, లైక్ అసలు లింకే లేదు ఏంటిది అని. తర్వాత కొంచెం చెప్పాను, లేదు మమ్మీ డోంట్ వరీ, సీరియస్ ఏం కాదు, నేను ఇదేదో జస్ట్ హాబీ టైం పాస్ అంటే జస్ట్ ఏదైనా ఐ వాంట్ టు సీ మై సెల్ఫ్. అప్పుడప్పుడు హోర్డింగ్స్ లోని టీవీలోని అలా మమ్మీకి డాడీకి అలా చెప్పాను, కానీ నా మైండ్లో చిన్నప్పుడే ఫిక్స్ అయిపోయింది. ప్రొఫెషనల్ గా వెళ్ళిపోదాం అని. బట్ ఆబ్వియస్లీ అంటే పేరెంట్స్ కూడా ఆబ్వియస్లీ దే ఆర్ వెల్ విషర్స్, మేబీ సక్సెస్ఫుల్గా ఉంటే వాళ్ళు ఏమీ ఆబ్జెక్ట్ అయితే చేయరు, బట్ 50-50% ఛాన్సెస్ కదా, అసలు ఎవరు తెలీదు ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి అని ఏమీ తెలీదు. ఓకే, ఒక కండిషన్, నువ్వు ఇంజనీరింగ్ కంప్లీట్ చేయాలి, ఓకే చదువు అస్సలు నీకు ఎలాంటి మార్క్స్ వస్తున్నాయి ఇప్పుడు సేమ్ అలానే మార్క్స్ రావాలి, ఓకే అప్పుడే నేను నీకు షోస్ కానీ నేను నీకు పర్మిషన్ ఇస్తాను, లేకపోతే ఇవ్వను అని. ఓకే. సో ఐ థింక్ దట్స్ హౌ ఇట్స్ స్టార్టెడ్. సో గైస్ విన్నారు కదా, చాలా మంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని డాక్టర్స్, ఇంజనీర్స్, లేకపోతే సైంటిస్టులు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎడ్యుకేషన్లో ఒక మంచి పొజిషన్లో చూడాలనుకుంటారు. బట్ వెరీ రేర్లీ వాళ్ళ పిల్లలకి ఎక్స్ట్రా కల్చరల్ యాక్టివిటీస్ లైక్ స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అందుకనే మన ఇండియాలో స్పోర్ట్స్లో కానీ అదర్ యాక్టివిటీస్లో కానీ అంత వెనుకబడి ఉన్నారంటే, సో దట్స్ ద మెయిన్ రీజన్. సో డెఫినెట్గా మీ పిల్లల్లో ఏ టాలెంట్ ఉందో గుర్తించి ఆ టాలెంట్లో మీరు ఎంకరేజ్ చేస్తే డెఫినెట్లీ దే విల్ బీ వన్ మోర్ పివి సింధు అండ్ వన్ మోర్ సానియా మిర్జా అండ్ వన్ మోర్ సైనా నెహ్వాల్. So try to understand their talent and try to encourage the talent. And మోనికా వాళ్ళ పేరెంట్స్ తన అంబిషన్ని గుర్తించి చదువుతో పాటు అండ్ ఈ మోడలింగ్లో కూడా ఎంకరేజ్ చేశారు కాబట్టి తను ఈరోజు మన ఇండియాలో ఉన్న టాప్ డిజైనర్స్ అందరికీ వాక్ చేయడం జరిగింది, షూట్ చేయడం జరిగింది. అండ్ షీఈస్ గెటింగ్ ఇన్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ ఆల్సో అండ్ షీఈస్ డూయింగ్ లాట్ ఆఫ్ వెబ్ సిరీసెస్ అండ్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ ఆల్సో. యాజ్ ఇట్ సో మోడలింగ్ నుంచి మీ పేరెంట్స్ ఎంకరేజ్తో మొత్తానికి చదువు నుంచి మోడలింగ్కి వచ్చావు. సో మోడలింగ్లో ఫస్ట్ యువర్ ఇంప్రెషన్ మహేష్ బాబు గారు అన్నాం. సో ఆఫర్ ఎలా వచ్చింది ఫస్ట్ స్టెప్ ఇన్ మోడలింగ్, అంటే హూ ఆఫర్డ్ యూ అండ్ హౌ యూ గాట్ దట్ ఆఫర్? ఓకే, అంటే నిజం చెప్పాలంటే ఎలా స్టార్ట్ చేయాలో ఎక్కడ స్టార్ట్ చేయాలో తెలియదు. న్యూస్ పేపర్లో ఏదో చిన్న యాడ్ చూసాను, జస్ట్ అ లాట్ ఆఫ్ బ్యూటీ ప్యాజెంట్స్ అవుతూ ఉంటాయి కదా, సో దట్ వాజ్ మై ఓన్లీ స్కోప్. సో నా అందాన్ని పరీక్షించుకుందాం అని చెప్పి అప్లై చేస్తాను. అలా వెళ్ళాను, అసలు సెలెక్ట్ అవుతానని అనుకోలేదు, బికాజ్ నాకు ఏమీ తెలియదు అనమాట గ్రూమింగ్ అంటే, యూనో ఎలా ఉండాలి, ఎలా వాక్ చేయాలి, అలా ఏమీ తెలీదు. సో వెళ్ళాను, లక్కీగా సెలెక్ట్ అయ్యాను. ఐ థింక్ వన్ అడ్వాంటేజ్ వాజ్ హైట్, టచ్ వుడ్, ఐ హ్యాడ్ ఇట్. You're 5'8"? I'm 5'9.5". 5'9.5". కానీ నేను 5'6" or 5'7" అని చెప్పుకుంటాను. ఎందుకు అంటే తెలుగు హీరోలకి 5'9" అంటే 5'11" హీరోస్ ని 6'3" హీరోస్ ని తేవాలి. అంటే అమ్మాయిలు అంత పొడుగ్గుంటే మరి అదేముంది, అమ్మాయిలు పొడుగుంటే మోడలింగ్ కి ఇట్ ఇస్ పర్ఫెక్ట్. అండ్ యాక్టింగ్ కి కూడా ఏముంది, ఇప్పుడు మన తెలుగు హీరోలు మన హిందీ హీరోలు అందరూ పొట్టోళ్ళు కదా, అందరూ మంచి పొడుగున్న వాళ్ళు. ఓకే, సో మై యాక్చువల్ హైట్ ఇస్ 5'9.5". సో I went for it, I got selected. There were a lot of చాలా లోకల్ బ్యూటీ ప్యాజెంట్స్లో చాలా పార్టిసిపేట్ చేశాను. అండ్ అలానే గ్రూమింగ్ చేసుకుంటూ ఐ పార్టిసిపేటెడ్ ఇన్ మిస్ హైదరాబాద్. తర్వాత డైరెక్ట్ మిస్ ఇండియా సౌత్కి ఆబ్వియస్లీ దాంట్లో కూడా సెలెక్ట్ అయ్యాను. తర్వాత నేషనల్స్కి కూడా సెలెక్ట్ అయ్యాను, కానీ నేషనల్స్కి సెలెక్ట్ అయినప్పుడు ఏమైందంటే కరెక్ట్ అది 45 days ట్రైనింగ్ ఏమైతే ఉంటుందో మిస్ ఇండియాలో, 45 days ట్రైనింగ్, ఇంకా నా ఎగ్జామ్ డేట్స్ క్లాష్ అయ్యాయి. చదువు ఇంపార్టెన్స్ కాబట్టి దట్ వాస్ ద రూల్, మై మామ్స్ రూల్. సో ఐ కుడెంట్ గో ఫర్ ద నేషనల్స్. కానీ మళ్ళీ 2016లో డైరెక్ట్లీ ఐ రిప్రజెంటెడ్ ఇండియా ఇంటర్నేషనల్లీ. సో వెన్ యూ వన్ మిస్ వరల్డ్ టూరిజం గెలుచుకున్నప్పుడు టైటిల్, సో హౌ యూ ఫెల్ట్? నీ జీవితంలో అనుకున్నది సాధించాను అనుకున్నావా, ఇంకా సాధించాల్సింది చాలా ఉన్నాయి? ఇది జస్ట్ వన్ స్టెప్, దిస్ ఇస్ జస్ట్ ద స్టెప్పింగ్ స్టోన్ టు అచీవ్ అ లాట్ మోర్ ఇన్ లైఫ్ అన్నట్టు అనిపించింది. ఫీలింగ్ ఏంటంటే అక్కడ ఇంటర్నేషనల్లీ వెళ్ళినప్పుడు నేను మోనికా అని ఎవరికి నా పేరు అయితే తెలీదు. వీల్ వేర్ అ సాష్ ఇండియా. ఐ థింక్ అక్కడ అందరూ దే కాల్ మీ బై ద నేమ్ ఇండియా.
Okay. సో ఐ థింక్ దట్ వాస్ ద మోస్ట్ అమేజింగ్ ఫీలింగ్. యూఆర్ గోయింగ్ అండ్ కంట్రీని రిప్రజెంట్ చేస్తున్నాం అక్కడ. అండ్ వాళ్ళకి ఇండియా అంటే ఏమో, ఓ యు ఆర్ ద కంట్రీ, బొట్లు పెట్టుకుంటారు, యు నో ద రౌండ్ థింగ్ అంటే, యా దట్స్ కాల్డ్ బింది. ఎస్. అండ్ ఫెస్టివల్స్ అంటే చాలా ఎక్కువగా తెలుసు. ఇండియన్ కల్చర్ కోసం వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. ఎస్. సో చాలా బాగా, ఇట్ వాస్ అ గుడ్ ఎక్స్పీరియన్స్, లైఫ్ టైమ్ మెమరీ. మరి నువ్వు అంత సాధించిన తర్వాత మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కానీ లేకపోతే ఇండియన్ మోడలింగ్లో కానీ నీకు వచ్చిన ఆఫర్స్ ఏంటి? అండ్ ఇండస్ట్రీ వైజ్గా నోబడీ నీ టాలెంట్ని గుర్తించలేదా, లేకపోతే ఓన్లీ మోడలింగ్ వరకే నువ్వేంటో తెలిసిందా? ఐ థింక్ industry was very welcoming, very supportive. Everybody బాంబేలో నేను ప్రొఫైల్ పంపించిన వెంటనే అందరు యాక్సెప్ట్ చేశారు. దట్స్ హౌ నేను ఫ్యాషన్ వీక్స్ అవన్నీ వాక్ చేయడం జరిగింది. బెంగళూరులో నేను ప్రసాద్ బిడ్డప్పతో ఆయన త్రూ స్టార్ట్ చేశాను గ్రూమింగ్. తర్వాత బాంబేలో షాకిర్ అని చెప్పి ఆయన నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. దాని తర్వాత లుబ్నా యాడమ్స్, అచ్లా, ఆల్ ఆఫ్ దెమ్ కొరియోగ్రఫర్స్, అందరితో వర్క్ చేయడం జరిగింది. సినిమాలు అనేది నేను ఎప్పుడూ ట్రై చేయలేదు. యాక్టింగ్ ట్రైనింగ్ అయితే యాక్టర్ ప్రిపేర్స్ బాంబేలో తీసుకున్నాను. థియేటర్ చిన్నప్పటి నుంచి నేను క్లాసికల్ డాన్సర్ కదా, సో ఎస్ ఐమ్ అ కథక్ డాన్సర్. సో చిన్నప్పటి నుంచి స్టేజ్ ప్లే, స్టేజ్ షోస్, డాన్స్ ప్రోగ్రామ్స్ అవన్నీ ఇస్తూ వచ్చాను. సో యా, ఇప్పుడు సరే ఓకే మోడలింగ్ ఐ థింక్ ఐ హ్యావ్ ఆల్మోస్ట్ achieved or walked whatever shows I want, so I thought okay ippudu acting ki shift. So acting ki you want to come into Telugu film industry, so Telugu film industry directors ki, producers ki నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు నీ గురించి? సో హౌ వెల్ యూ ప్రిపేర్డ్, అంటే నాలో ఇంత టాలెంట్ ఉంది, సో వై యూ నాట్ గివింగ్ ఛాన్సెస్ టు తెలుగు అమ్మాయిలకి, అండ్ ఇక్కడ నేను ఒక తెలుగు అమ్మాయినే ఉన్నాను అండ్ నేను కూడా అందంగానే ఉంటాను, నన్ను ఎందుకు గుర్తించట్లేదని వాంట్ టు టెల్? ఇట్స్ అప్ టు దెమ్. ఐ నో, నీ గురించి నువ్వు చెప్తానే కదా, అట్లీస్ట్ దే విల్ థింక్ అబౌట్ యూ. లేకపోతే మాడొస్తే ముంబైకి టికెట్ తీయండి అని చెప్పి ముంబై. అలా ఏం కాదండి, అంటే ఫ్రమ్ మై ఎక్స్పీరియన్స్ టాలెంట్ ఉంటే ఎవరైనా ఛాన్స్ ఇస్తారు. అలా ఇంత అమ్మాయి, నువ్వు కథక్ డాన్సర్, తెలుగులో ఎంత బాగా మాడుతున్నావు, యువర్ గుడ్ హైట్, యువర్ బ్యూటిఫుల్. నేనే అప్రోచ్ చేయలేదు, నేనే అక్కడ బాంబేలో ఉన్నాను కాబట్టి నేను నిజంగా ఇప్పుడు తెలుగుకి యూ వాంట్ టు డు తెలుగు ఫిల్మ్స్ కదా నౌ, సో నౌ వాట్ యూ వాంట్ టు టెల్? సో తెలుగు ఇండస్ట్రీకి నువ్వు అడుగు పెట్టాలనుకుంటున్నావు అండ్ లాట్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ తెలుగు అమ్మాయిల కోసం వెయిట్ చేస్తున్నారు కాబట్టి డెఫినెట్లీ యూ ఆర్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ ఫర్ దెమ్. అండ్ నువ్వు థియేటర్స్ అంటే ఆల్రెడీ ట్రైనింగ్ తీసుకున్నావా, లేకపోతే చిన్నప్పుడే నుంచి యువర్ ఇంటూ థియేటర్స్? సో చిన్నప్పుడు కూడా సీక్రెట్గా, అంటే ఏదో సాటర్డే సండే 1 hour టైం దొరికేది డాన్స్ నేర్చుకోవడానికి స్కూల్లో. అదొకటే అలా నేర్చుకున్నాను. అండ్ త్రూ డాన్స్ అంటే మనం డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు ఏదైనా ఒక క్యారెక్టర్ పోర్ట్రే చేస్తున్నాము, అలా చాలా స్టేజ్ షోస్ ఇచ్చాను. ప్రొఫెషనల్ అనేది బాంబేలో ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మా కాలేజ్ ట్రైనింగ్ త్రూ వీ హ్యావ్ డన్ కపుల్ ఆఫ్ థియేటర్స్ అక్కడ బాంబే. What are the projects you are doing now? I'm working on a couple of scripts as a web series. So ఏదైనా already it's running, shooting is going, no, it's going to release? Not yet. I'm still working. Going to start? Yeah, I'm just working. So you want to stick to this film industry, or you have any idea to go back to NASA? ఇప్పుడు ఎలాగా, నేను అసలు ఏరోస్పేస్ ఇంజనీరింగే చదవలేదు, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేశాను. నాకు నిజంగా ఛాన్స్ వస్తే, నాకు నిజంగా చదువుకొని ఎగ్జామ్స్ రాసి వెళ్ళాలని ఉంది, కానీ అంటే నిజంగా ప్రిపేర్ అయ్యి రాసి వెళ్ళాలని ఉంది. కానీ ఐ లవ్ ది ఇండస్ట్రీ సో మచ్, అమేజింగ్ పీపుల్, సచ్ కైండ్ పీపుల్ హు హావ్ ఆల్వేస్ బిన్ వెల్కమింగ్ టు మీ. సో ఏమో బదిలీ వెళ్ళాలని వెల్కమ్ చెప్పాలని ఆశిస్తున్నావు కదా. ఎస్, ఐ థింక్ ఏమో ఇది ఒకసారి ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత అన్ని చూసిన తర్వాత వదిలి వెళ్ళాలని లేదు. అంటే చదువుకి చప్పట్లు కొట్టడం డిఫరెంట్, మనము కెమెరా ముందు నిల్చొని ఓకే షార్ట్ ఓకే టేక్ ఓకే చాలా బాగా యాక్ట్ చేసావు, దానికి చప్పట్లు కొట్టడం డిఫరెంట్. సో యు విల్ ఎంజాయ్ మోర్, లైక్ మన పెర్ఫార్మెన్స్ కి చప్పట్లు కొడితే యు విల్ ఫీల్ సో హ్యాపీ. ఎస్, so that's your and talent ki ippudu justice. Yes, I think this is my happy space. At the end of the day మనం అంటే పడుకునే ముందు ఏమని కోరుకుంటాం, హ్యాపీగా ఉండాలి, పీస్ఫుల్గా ఉండాలి. నాది నా హ్యాపీ స్పేస్ కెమెరా ముందు, సో త్రూ విత్ ద కెమెరాస్ ఆల్వేస్. సో అది దొరికింది నాకు, టచ్ వుడ్. వెరీ గుడ్. నీ లైఫ్లో యూ బికేమ్ మిస్ వరల్డ్ టూరిజం, మిస్ హైదరాబాద్ అండ్ లాట్ ఆఫ్
లాక్మీ ఫ్యాషన్ షోస్ ఇవన్నీ నడిచావు. సో నీకులాగా చాలామంది ట్రెడిషనల్ ఫ్యామిలీస్లో అందంగా ఉండి కూడా వాళ్ళ పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ లేక బయటికి రారన్నమాట. వాళ్ళందరికీ నువ్వు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఆల్వేస్ గో ఫర్ ఇట్. అంటే మనము ట్రై హౌ టు కన్విన్స్, లైక్ నువ్వు ఎలా కన్విన్స్ చేస్తావు? బతిమలాడితే ఒప్పేసుకుంటారా లేకపోతే ఇంకేమైనా చిట్కాలు అస్సలు ఉన్నాయా? ఒప్పుకోరు. ఎంత రిక్వెస్ట్ అంటే మనము ఆబ్వియస్లీ చదువుకోవాలి కంపల్సరీ. సో చదువుతో పాటు ఇది ట్రయల్స్ చేయాలి. ఓకే, ఆడిషన్స్కి వెళ్ళి వీ హ్యావ్ టు ఫార్మ్ అ సర్కిల్, కన్విన్స్ చేయాలి. పేరెంట్స్ని అయితే కన్విన్స్ చేయాలి, బికాస్ పేరెంట్స్ బ్లెస్సింగ్స్ ఉంటే దర్ ఇస్ నథింగ్ మోర్ దెన్ దాట్. సో ఫస్ట్ పేరెంట్స్ కన్విన్స్ చేసి ఎస్, ఐ థింక్ వెళ్ళాలి. అంటే మనము ట్రై చేసేంత వరకు మనకి తెలీదు సక్సెస్ అవుతుందో. ఇప్పుడు మనం ట్రై చేయలేదు అనుకోండి, మనం లెట్స్ జస్ట్ సపోజ్ వీఆర్ 40 years, మైండ్లో ఉండిపోతుంది, అయ్యో నేను యంగర్గా ఉన్నప్పుడు అప్పుడు ఎలా ట్రై చేయొచ్చు, ట్రై చేయలేం కదా. సో ఓకే, జస్ట్ ట్రై వాట్ ఎవర్ ఇట్ ఈస్. Okay. Accepted. So Big Boss lo, I think they're encouraging models also after my season. So ee manchu kuda Divi ane there's one more model as in the season 4. Yeah. So neeku kuda Big Boss offer వస్తే వెళ్తావా? No. Why? అంటే ఇష్టం లేదా లేకపోతే అరుసుకోవడం నా వల్ల కాదా? నా వల్ల కాదురా బాబు, దేవుడా ప్లీజ్. ఐఎమ్ చాలా కొంచెం సాఫ్ట్ అండ్ వెరీ కామ్. ఏడ్చేస్తానేమో, 1 hour కూడా ఉండలేనేమో. మీ అంత పేషెన్స్ నాకు లేదు. ఓకే, ఏమో. అండ్ ఐ రియలీ లవ్ మై ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. సో అన్ని రోజులు ఎవరితో మాట్లాడలేకుండా నా వల్ల కాదు. ఆ సీజన్ చూసావా మొత్తం? చూసాను. సో నీకు ఎక్కడ బాగా అనిపించింది, ఎక్కడ టఫ్ అనిపించింది? ఏమోనండి, నాకు ఆ అరుసుకోవడాలు అవన్నీ చూసి భయం వేసింది నిజం చెప్పాలంటే. అంటే ఏమో మేబీ నేను నాట్ ఒక అరుసుకోవడం, అంటే అదే అబౌట్ అంటే ఇంట్లో ఉండడం, అందరి చేత కొత్త వాళ్ళతో మెలగడం అండ్ టాస్క్లు చేయడం, అవన్నీ నేను అంటే నేను కెమెరా ముందే బెటర్, నాకు డైలాగ్స్ ఇవ్వండి, యాక్టింగ్ చేస్తాను, ర్యాంప్ నడుస్తాను, అవన్నీ ఏం ఫైన్. బిగ్ బాస్ అరుసుకోవడం నా వల్ల కాదంట. ఓకే ఓకే, డెఫినెట్గా. సో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడు అడుగు పెడుతున్నావు కాబట్టి నీకు ఇంకా మంచి ఆఫర్స్ రావాలని అండ్ యూ విల్ హ్యావ్ ఏ సక్సెస్ఫుల్ కెరియర్ అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నువ్వేమైనా ఫిట్నెస్ కానీ లేకపోతే డైటింగ్ ఏమైనా మెయింటైన్ చేస్తావా? యువర్ లైక్ ఓపెన్ ఫ్రీక్ టు ఈట్ ఎనీథింగ్? ఐ హ్యావ్ అ స్వీట్ టూత్. నాకు స్వీట్స్ అంటే చాలా ఇష్టం. కప్ కేక్స్, చాక్లెట్స్ అన్నీ తింటాను, కానీ పిచ్చి దానిలో వెళ్ళి జిమ్లో వర్కౌట్ చేస్తాను. ఓకే, సో ఎన్ని తిన్నా జిమ్లో మాత్రం వర్కౌట్ చేయడం మర్చిపోకండి. సో దాట్ ఎంత తిన్నా ఇది అవ్వడం కష్టం. హ్యాపీగా జిమ్లో వర్కౌట్ చేస్తే యుల్ బి లైక్ ఏ స్లిమ్ అండ్ ట్రిమ్ ఆల్వేస్. బట్ అంటే ఐ థింక్ ఐ హ్యావ్ ఎ రియలీ గుడ్ మెటబాలిజం ఆల్సో. ఓకే, సో నేను ఎంత తిన్నా అరిగిపోతుంది. గాట్ ద వర్డ్. నైస్. అండ్ all the best for your future and keep rocking like always. And తెలుగులో ఇంత అందమైన అమ్మాయి ఉందని చెప్తున్నాను కాబట్టి డెఫినెట్గా ఈ షో చూసిన తర్వాత మోనికా తంగంపల్లి అని ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఎక్కడ మీరు సెర్చ్ చేసినా షీఈస్ దేర్. అండ్ డెఫినెట్గా నీకు మంచి ఆఫర్స్ రావాలని అండ్ సూన్ యుల్ బికమ్ ఏ టాప్ హీరోయిన్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ అండ్ వీఆర్ ప్రేయింగ్ గాడ్ ఫర్ దాట్. Thank you. And thanks so for much, coming, Varsha. Looks TV, and thanks for Thank coming. you so One much. chance, please. Thank you.